ఆధారపడుతున్నావా? ఇదేనా నీ ప్రమాణం? క్రైస్తవేతలు పాటించి ప్రతిదీ నీ దగ్గర చేర్చుకుంటామేనా నీ ప్రమాణం? ఇదేనా నీ యొక్క ప్రమాణానికి విలువ? ఈ క్రైస్తవేతలు పాటించి పద్ధతులు అన్నీ వదిలేస్తున్నావు, వీటిని మాత్రం ఎందుకు తెచ్చుకుంటున్నావు నీ వెనకాలే? బాప్తీసం తీసుకున్నప్పుడు నిన్ను ముంచి లేపారు కదా నీళ్ళల్లో, పాత మనిషి చచ్చావు కదా. పాత మనిషి చచ్చినప్పుడు కొత్త మనిషిగా నువ్వు జన్మించినప్పుడు, పాత మనిషిగా జీవించినప్పుడు ఉన్న ఆచార వ్యవహారాలన్నిటిని నువ్వు పాతి పెట్టేయాలి. కానీ నువ్వు కొత్త వ్యక్తిగా జన్మించినప్పుడు ఆ యొక్క ఆచార వ్యవహారాలన్నీ నీతో పాటు ఎందుకు తీసుకొస్తున్నావు? అందరూ అలా చేస్తున్నారండి, అందుకే నేను ఇలా చేస్తున్నానని చెప్తున్నావు మంచిగానే సమాధానం. అందరిలో నువ్వు ప్రత్యేకపరిచి ఎందుకు ఉండకూడదు? అందరూ మన కోసం ప్రాణం పెట్టారా? ఈ దేవతలు దెయ్యాలని పిలిచే వాళ్ళందరూ మన కోసం ప్రాణం పెట్టారా? ఎవరు మన కోసం ప్రాణం పెట్టింది? దేవుడే కదా, యేసయ్యే కదా. మరి ఆ ఒక్క వ్యక్తి కోసం వీళ్ళందరినీ వదులుకొని మనం వచ్చాం కదా. ఎందుకని? దేవుని యొక్క విలువ తెలుసుకునే కదా వచ్చాం. నువ్వు అందరిలో ప్రత్యేకపరిచి ఎందుకు ఉండకూడదు? నిన్ను చూసి 10 మంది ఆదర్శప్రాయంగా ఉంటే అతనిలాగా ఉండాలని ఎందుకు అనుకోకూడదు? మారాలి, నీ యొక్క పద్ధతులు ఆచారాలు అన్నీ మారాలి నా సహోదర సహోదరి. వాళ్ళని చూసి వీళ్ళని చూసి అంటున్నావు, పలానా వాళ్ళ అత్తగారట 4 రోజుల్లో బైబిల్ చదివేస్తున్నారంట. నువ్వు ఎన్నిసార్లు చదివా అసలు నీ జీవిత కాలంలో? ఒకసారి బైబిల్ పూర్తి చేసావా? పలానా వ్యక్తి అట వారానికి 4 సార్లు చర్చికి వెళ్తాడట. మరి నువ్వు ఎన్నిసార్లు వెళ్తున్నావు చర్చికి? పలానా వ్యక్తి వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నాడంట. నువ్వు అసలు ఎన్నిసార్లు ఉంటున్నావు? లోకానుసారమైన విషయాల్లో పోటీ పడమాక, దేవుని విషయాల్లో పోటీ పడు. మనం చచ్చాక ఏదైనా వస్తుందంటే అది మన ఆత్మీయ జీవితంలో అంటే చేసిన మేలులు వస్తాయి. నీ యొక్క మంచి హృదయము, యథార్థం కలిగిన జీవితము, మంచి పనులు ఇవి పైకి వస్తాయి. కానీ చీరలు, సార్లు, కట్నాలు, కానుకలు ఇవేమీ నీతో పాటు రావు. నువ్వు మనిషి కొత్తగా జన్మించి యథార్థంతో మారు మనస్సు కలిగిన వ్యక్తివి. అన్నీ మారాలి. ఇందులో మారటం అందులో మారటం కాదు. పాత జీవితంలో పాటించిన ఆచార వ్యవహారాలు అన్నీ మారిపోవాలి. ఒకటి మారటం ఒకటి మారిపోవటం కాదు. అక్కడతో ఆగట్లా. 2 పిల్లలు కనే వరకు పుట్టింటి వాళ్ళే చూసుకోవాలంట. ఎక్కడుంది? రాజ్యాంగంలో ఏమైనా రాశారా? ఏమైనా చట్టాలు ఉన్నాయా? మరి చట్టంలో రాస్తుందిగా కట్నం తీసుకోకూడదని. మరి దాన్ని ఎందుకు పాటించావు నువ్వు? అక్కడ చట్టంలోనేమో క్లియర్గా ఉంది కట్నం తీసుకోకూడదు అని. దాన్ని తీసుకుంటావు. ఎక్కడా లేనటువంటి ఈ విధానాన్ని అయితే మాత్రం పాటిస్తావు, అంతే కదా. వాళ్ళు ఎందుకు చూసుకోవాలి? పెళ్ళైన తర్వాత అన్నీ నేనే చూసుకుంటానని వాగ్దానం చేయటం ఏంటి? ఆ ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయింది మొదలుకొని నీ బిడ్డ జన్మించే వరకు, 6 నెలలు వచ్చే వరకు అన్నీ వాళ్లే చూడటం ఏంటి? ఏంటిది? అన్నీ మానుకోవాలి. క్రైస్తవేతలు పాటించే ప్రతి ఒక్క ఆచారాన్ని నువ్వు వదిలిపెట్టేసేయాలి. అప్పుడే నీలోని మార్పును చూసి 10 మంది మారాలి. అలా ఉండాలి నీ జీవన విధానం. నీ అవసరానికి తగినప్పుడేమో దేవునికి సంబంధించిన పద్ధతులు, ఆచార వ్యవహారాల. నీకు అవసరం లేనప్పుడు మాత్రము, నీకు ఏదైనా లాభం కలిగే విషయాల్లో మాత్రం క్రైస్తవేతలు పాటించి అన్ని అనువదించుకుంటావా? ఉంటే వెచ్చగా ఉండు, లేకపోతే చల్లగా ఉండు. అంతేగా నులివెచ్చగా మాత్రం ఉండమాక. అది కూడా పాపము, శాపం అని తెలుసుకో. నీ వల్ల 10 మంది మారాలి. అలా ఉండాలి నీ జీవన విధానం. అంతేగాని ఇలాగా మాత్రం ఉండమాక. నువ్వు కొత్తగా జన్మించావంటే నీ యొక్క పనులు కూడా మంచిగా అబ్బా ఇలా ఉండాలి. అసలు క్రైస్తవులు అంటే ఇలా ఉండాలి. నిన్ను బట్టి 10 మంది మారాలి. అంతేగాని నిన్ను చూసి బాబోయ్ ఇలాగ మనం ఉండకూడదు, అసలు ఇందులో మనం రాకూడదు, నువ్వు ఒక అడ్డుగోడుగా తయారవకూడదు నీ యొక్క పనులు, ప్రవర్తనను బట్టి. ఆ ఆడపిల్లలు మాత్రం కంటే నువ్వు రావద్దు, మగపిల్లని కంటే ఇంటికి రా అనేవాళ్ళు ఎంతమంది లేరు? ఎందుకని అంటున్నారు తెలుసా? ఈ యొక్క ఆ కట్నాలని, కానుకలని, సార్లని, చీరలని ఇవన్నీ అతను ఇప్పుడు దాకా వాళ్ళ భార్యను వేధించాడు కదా. రేపొద్దు నేను కూతురు పుట్టిందంటే అవన్నీ ఆయన చేయాలి కదా. ఆయన చేయటం ఇష్టం లేక అవన్నీ చేయలేక మగపిల్లని కంటేనే రా, ఆడపిల్ల కంటే రావద్దు అనేవాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఈయన ఇవన్నీ చేయలేడు కదా. అందుకని ఈరోజు ఆడపిల్లల్లో 10 మంది మగపిల్లలు ఉంటే 9 మంది ఆడవాళ్ళు ఉండటానికి కారణం ఇదే. ఇలా ఆడపిల్లల హత్యలన్నీ పెరిగిపోయినాయి కాబట్టి ఈ రోజులు ఏ స్త్రీ కూడా ఆడపిల్ల కంటానికి ఇష్టపడటం లేదంటే కారణం ఇదే. అత్తింటి వాళ్ళని సాటిస్ఫై చేయలేక ఇటు పుట్టింటి వాళ్ళని పీక్కు తినలేక ఇద్దరి మధ్య నలిగిపోతూ ఎంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారో తెలుసా? అందుకే ఏ స్త్రీ కూడా నేను ఆడపిల్లను కనకూడదు, కంటే నాలాగా బాధపడుతుంది అని ఎవరు ఆడపిల్లని కంటానికి ఈ రోజుల్లో ఇష్టపడకపోవడానికి కారణం ఈ ఆచార సాంప్రదాయాలు ఉండటం వల్లే. ఇవన్నీ సమాధి చేయబడిన రోజునే ఆడపిల్ల కంటానికి ఎవ్వరూ కూడా బాధపడకుండా స్వేచ్ఛగా కంటానికి ఉంది ఈ రోజుల్లో. కాబట్టి నా ప్రియ సహోదర సహోదరి, మార్చుకో, నీ యొక్క మనస్తత్వాన్ని మార్చుకో. ఈ ఆచారాలన్నింటినీ తీసివేయి. కంటే ఆడపిల్లనే కనాలి అని మనం వాల్ పోస్టర్లో, మీటింగ్లో చూడటం కాదు, మనస్సులో పుట్టాల ఆలోచన. అది ఎప్పుడు పుడుతుందో తెలుసా? నేను మారినప్పుడే పుడుతుంది.
మారకుండా, ఈ ఆచారాలు ఏమీ పోకుండా, కట్నాలు, సార్లు, చీరలు, ఈ యొక్క పురుళ్ళు కార్యక్రమాలు. ఈరోజు ఒక హాస్పిటల్లోకి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకుంటే ఎంత అవుతుందో తెలుసా? ఒక సిజేరియన్ చేస్తే ఎంత అక్కడ ఖర్చు పెట్టి రావాలో తెలుసా? నువ్వెందుకు వేయకూడదు? సగం తీసి డబ్బులు వాళ్ళకి ఎందుకు ఇవ్వకూడదు? నీ భార్య నీ బిడ్డలే కదా, వాళ్ళే ఎందుకు చూసుకోవాలి? మార్చుకో, నీ మనస్తత్వాన్ని మార్చుకో. 10 మందికి చెప్పే రీతిలో నువ్వు ఉండు, అంతేగాని నువ్వు ఏం మారావు అని అనిపించుకునే స్థితిలో నువ్వు ఉండమాక. ఇలాగ ఆడపిల్లని చంపుకుంటూ పోతే 10 మందికి 5 మందే అవుతారు. ఇప్పుడు నువ్వు అల్లుని డబ్బులు పెట్టి బాగా కొనుక్కుంటున్నావు, మగపిల్లలను డబ్బులు ఇచ్చి మరీ కొనుక్కుంటున్నావు. రేపొద్దున ఆడపిల్లలకి ఎదురు డబ్బు ఇచ్చి కొనుక్కునే రోజు వచ్చేస్తుంది. జాగ్రత్త. ఈ ఆచార వ్యవహారాలన్నీ పోయినప్పుడే తప్ప, ఇలా పోకుండా ఉన్నంతకాలం ఎవరు ఆడపిల్లని కంటానికి ఇష్టపడరు. ఈ ఆడపిల్లల చావులనేవి ఆగవు. ఈ ఆగకుండా ఇలాగే కొనసాగితే 10 మందికి 5గురే అవుతారు, ఎదురు డబ్బిచ్చి కొనుక్కునే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ యొక్క ఆచార వ్యవహారాలన్నీ మానమని దేవుని పేరట మనవి చేస్తున్నాను. ఎక్కడో ఒక ఉద్యోగం వచ్చింది, ఫారెన్ కంపెనీ నుంచి నీకు ఒక లెటర్ వస్తుంది, మీ అబ్బాయికి యొక్క ఫారెన్ కంపెనీలో జాబ్ కన్ఫర్మ్ అయిందని. వచ్చిందని చెప్పి ఓకే ఇష్టంతో, ప్రభువా మంచి జాబ్ ఇచ్చేసావని మా అబ్బాయి అక్కడికి వెళ్తున్నాడు, ప్రార్థనలు పెట్టించి మంచిగా అక్కడ మా వాడు ఉండాలని అని అందరితో ప్రార్థనలు పెట్టిస్తున్నారు. కానీ అసలు ఆ పలానా దేశం వెళ్ళటం దేవుని ఇష్టమా కాదా అని నువ్వు ప్రార్థిస్తున్నావా? దాని గురించి ప్రార్థిస్తున్నావా? లేదు. ప్రార్థన అసలు అది గుర్తు లేదు, అవసరం లేదు. ఒకవేళ దేవునికి ఇష్టం కాక వేరే వ్యక్తితో ఎవరితో అయినా వచ్చి చెప్పించినా కానీ, అమ్మో అబ్బాయి బాగా పొగరు పట్టినవాడు, అమ్మో బాగా అహంకారం అబ్బాయికి, అసలు ఎవరినైనా ఎదిరించి మాట్లాడతానని నువ్వు చెప్తే, మనకి ఇంత మంచి సంబంధం రావటం ఇష్టం లేక ఇవి ఇలా చెప్తుంది అని అంటున్నావా? ఎవరైనా కనుక ఆ యొక్క ఉద్యోగం, ఆ కంపెనీ ఏమో మామూలు కంపెనీ కాదు, చాలా నెలలు వర్క్ చేయించుకుంటారు, ఇంకా చాలా నెలలు వర్క్ చేయించుకున్నారు, నాకు అసలు ఇప్పుడు జాబ్కి శాలరీ కూడా ఇవ్వలేదు, అందుకే నేను వచ్చేసాను అని అంటే నువ్వేమంటావు? ఇంత మంచి జాబ్ రావటం ఇష్టం లేక వీడు ఇలా అంటున్నాడు అని అంటున్నావా? దేవుని చిత్తం కాకుండా ప్రభువా నాకు ఇది జరగాల్సిందే అని నువ్వు ప్రార్థన చేస్తూ ఉపవాసం ఉండి కన్నీరు కారిస్తే దేవుడికి ఇష్టం కాకపోయినా ఆ పనులు నీకు జరగచ్చు. కానీ తర్వాత కొన్ని ఇబ్బందులు నువ్వు ఎదుర్కోవాలి. ఆదాము అవ్వను చూసినట్లయితే దేవుడు వారికి ఏమని సెలవిచ్చాడు? మీరు అన్నీ తినండి, స్వేచ్ఛగా జీవించండి, కానీ ఒక్క చెట్టు ఫలాలు మాత్రం మీరు తినవద్దు అని అన్నాడు. కానీ వాళ్ళు ఏం చేశారు? దేవునికి వ్యతిరేకంగా తినొద్దు అన్న ఫలాలనే వారు తిన్నారు. దాని ద్వారా ఏం జరిగింది? దేవునికి వ్యతిరేకమైన పని చేశారు. ఆ యొక్క సుందరమైన వనం నుంచి వారు గెంటివేయబడ్డారు. రెండవదిగా చూసినట్లయితే యోన, నువ్వు నూనెవేకు వెళ్ళయ్యా, నేను చెప్పింది చెయ్యా, నా చిత్త ప్రకారం నడువయ్యా అంటే యోన దేవునికి వ్యతిరేకంగా నడిచాడు. ఆ యొక్క తర్షీసుకు వెళ్ళడానికి బయలుదేరాడు. ఆ యొక్క సముద్రంలోనే ఆయన్ని తోసివేయడం జరిగింది. మూడవది చూసినట్లయితే లోతు, ఈ యొక్క సొదొమ గొమొర పట్టణాలను నేను నాశనం చేయబోతున్నాను, నీవు ఆ యొక్క పర్వతాన్ని ఎక్కి వెళ్ళిపో అని దేవుడు అంటే, ఈ యొక్క లోతు ఏం చేశారు? లేదు నాయన, నేను పక్కన ఉన్నటువంటి పట్టణానికి వెళ్తానని అన్నాడు. తర్వాత ఏమైంది? లోతు భార్య ఉప్పు స్తంభం అయిపోయింది. దేవుని యందు ప్రియమైన వారలారు, దేవునికి వ్యతిరేకంగా దేవునికి ఇష్టంగా ఏదైనా మనం చేయాలని పట్టుబడితే అది జరుగుతుందేమో, కానీ తర్వాత మాత్రం ఇబ్బందులు పడక తప్పదు. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం చూడండి. నా మందిరంలో ఆహారం ఉండునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. మందిరంలోనికి 10వ భాగం దేవుడు ఆశీర్వదిస్తాను అని చెప్తున్నాడు. అంతేగాని మిమ్మల్ని నేను ఆశీర్వదించిన తరువాత 10వ భాగం తీసుకుని రండి అని ఈ వాక్యం మనకు సెలవు ఇవ్వట్లేదు. ఈరోజు మనలో చాలా మంది ఇదే చేస్తున్నారు. ప్రభువా నేను బాగా స్థిరపడాలి, మంచిగా సంపాదన ఉండాలి, కోట్ల ఆస్తి ఉండాలి, అప్పుడు నీ 10వ భాగాలేంటి, నీకు ఇచ్చే కృతజ్ఞత కానుకలేంటి, నీ సభలకు సహాయం చేయడం ఏంటి అని. అప్పుడు అది కాదు దేవుని క్రమం. నీకు ఎంత వచ్చినా సరే, అది ఎంత చిన్న ఉద్యోగం అయినా సరే, చిన్న వ్యాపారం అయినా సరే, ఏదైనా సరే 10వ భాగం ఇవ్వండి, అలా ఇస్తే మిమ్మల్ని ఆశీర్వదిస్తానని చెప్తున్నాడు. మనం ఈరోజు అన్ని వ్యతిరేకంగా నడుస్తున్నాంగా. మన ప్రతిదీ, మన ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు అందరూ మనకు లోబడాలి, ఆఖరికి మన ఇంట్లో ఉండే కుక్క కూడా మనకు లోబడాలి, కానీ దేవునికి మాత్రం మనం లోబడం. ఒక ఆయనకంటే ఒక రోజు ఒక వీధిలో ఒక చిన్న కుక్క పిల్ల దొరికిందని, ఆ కుక్క పిల్లని తెచ్చుకొని ఇంటికి తెచ్చుకొని మంచిగా దానికి శుభ్రంగా స్నానం చేయించేసి మంచిగా దాన్ని పెంచడం మొదలుపెట్టాడు.
ఆ చక్కగా ఆయన చెప్పిన మాట వింటూ ఉంది, ఆయన చెప్పినట్టు చేస్తుంది, ఆయన చెప్పినట్టు ఎగరడం, దుమకడం, పరిగెత్తడం, ఆయన చెప్పిందల్లా చేస్తుంది. కొన్ని రోజులు అయిన తర్వాత ఆ కుక్కను తీసుకుని బయటికి వెళ్ళాడు. బయటికి నడుచుకుంటూ వెళ్తే ఇంకొక ఆయన ఎదురొచ్చాడు. ఏమనంటే, ఇదేంటి ఈ కుక్క భలే ఉంది, ఎక్కడ దొరికింది నీకు ఏంటి అని అడిగితే, ఇదే ఒక 4 రోజుల క్రితం దొరికింది, చాలా మంచిది, నేనేం చెప్తే అది చేస్తుంది తెలుసా, అసలు ఇది ఎలాంటిది అనుకున్నావు అసలు అని చెప్పి చాలా సంతోషంతో ఆ కుక్క గురించి చెప్తూ ఉన్నాడు. అలా చెప్తూ ఉంటే ఈయన అన్నాడు, సర్లే నీ కుక్క గురించి తర్వాత పోవద్దు కానీ అది చూడు ఏం చేస్తుందో అని అంటాడు. అలా చూసేసరికి ఆ కుక్క ఏం చేస్తుందంటే 4 గజ్జి కుక్కలతో కలిసి శుభ్రంగా అది ఆడుకుంటూ ఉంది. ఆయనకు అసలు పట్టరానంత కోపం వచ్చింది. వెళ్ళిపోయి అక్కడ దగ్గర ఉన్న ఒక కర్ర తీసుకుని దాన్ని కొట్ట మొదలు పెట్టాడు. చచ్చే వరకు కొట్టి దాన్ని అక్కడ వదిలేసి వచ్చేసాడు. ఈ రోజు మనం ఆ ప్లేస్లో ఉంటే మనం ఏం చేస్తాం? ఆ కుక్క అతందా? ఏదో 4 రోజులు పెంచినందుకే ఆ కుక్క మీద ఆయనకు అంత అధికారం వస్తే నిన్ను నన్ను కన్నదెవరు? మన దేవుడే కదా. ఈరోజు మనం ఇంత స్థాయికి వచ్చామంటే, లోకంలో ఎందరికో లేని అదృష్టాన్ని దేవుడు మనకి ఇచ్చాడంటే దానికి కారణం ఎవరు? దేవుడే కదా. మనం దేవునికి మనం లోబడుతున్నామా? ఆయన చెప్పిన మాట మనం వింటున్నామా? ఆ యొక్క మంచి కుక్కలు కానటువంటి ఆ కుక్కల దగ్గరికి వెళ్ళినప్పుడే ఆయన అట్లా దాన్ని చచ్చేలాగా కొట్టాడే, మరి మనం మంచివారు కానటువంటి వారు చెడ్డవారితో మనం ఎందుకు సహవాసం చేయాలి? ఆ తాగుబోతులతో నీకు ఎందుకు సహవాసం? ఆ తిరుగుబోతులతో ఆ యొక్క వేశ్య గృహాలకు నువ్వెందుకు వెళ్తున్నావు? ఆ పేకాట ఆడేవారితో నువ్వెందుకు సహవాసం చేస్తున్నావు? పేకాట ఆడే స్థలాలకు నువ్వెందుకు వెళ్తున్నావు? ఆ యొక్క మద్యము మత్తు పదార్థాలు అమ్మే ప్లేసులకు నువ్వెందుకు వెళ్తున్నావు? ఈ పాటికి మనం చేసిన పాపాలకు ఎన్నో అనారోగ్యాలు వచ్చి ఉండాలి, మనం చేసిన అతిక్రమాలకు ఎప్పుడో చచ్చిపోయి ఉండాల్సింది. కానీ దేవుడు ప్రతి విషయంలో కూడా మనల్ని కాపాడుతూ, ఏ అనారోగ్యం రాకుండా, ఏ ఆపద రాకుండా ఇప్పటి వరకు మనల్ని ఎందుకు కాపాడుతూ వస్తున్నాడో తెలుసా? దానికి ఒకే ఒక కారణం ఏమిటంటే, మనం ఇప్పుడు హఠాత్తుగా చేస్తే నరకానికి వెళ్ళిపోతాం. అలా నరకంలో పడటం దేవునికి ఇష్టం లేదు. నీవు నేను కూడా ఆ నిత్య నరకంలో పడి కాలిపోవటం ఆయనకి ఇష్టం లేదు. నా సహోదర సహోదరి, ఈరోజు మనం చేస్తున్న పనులకి ఆయన ఎంత బాధపడుతున్నాడో తెలుసా? ఆ రోజు ఆయన తలపై ముళ్ళ కిరీటం పెట్టారు. ఆ ముళ్ళ కిరీటం పెట్టినప్పుడు ఆయన ఎంతో ఆ యొక్క రక్తం కారిపోతూ వేదన అనుభవించాడు. ఆ యొక్క బాధ కంటే కూడా ఈరోజు మనం క్రైస్తవులండి, దేవుని బిడలమై ఉండి బాప్తిసము పొంది కూడా ఆ యొక్క తలంపులతో భయంకరమైన కుట్రలు పన్నుతూ ఉన్నాం. ఆలోచించరాని విషయాలు, ఆ యొక్క చెడ్డ తలంపులు, అవన్నీ పాపపు సంబంధించినటువంటి ఆలోచనలు మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. ఆయనకి ఆ రోజు ముళ్ళ కిరీటం పెట్టినప్పుడు కలిగిన బాధ కంటే ఈరోజు నీ తలంపుల్లో చేస్తున్న పాపం వలె ఆయనకు మరింత బాధ కలుగుతూ ఉన్నది. ఆ రోజు ఆయన చేతుల్లో కాళ్ళల్లో మేకులు పెట్టి దించారు. నా ప్రియులారా, ఆ రోజు ఆయనకు కలిగిన బాధ కంటే ఈరోజు నువ్వు చేతులతో చేస్తున్న పాపిష్టి పనులు, చేయకూడని పనులు, ముట్టుకోకూడనటువంటి విషయాలకు నువ్వు ముట్టుకున్నప్పుడు, కాళ్ళతో వెళ్ళకూడని ప్రదేశాలకు నువ్వు పరిగెడుతున్నప్పుడు ఇది ఎక్కువ బాధ కలిగిస్తుంది ఆయనకి. ఆ రోజు ఆయన శరీరాన్ని కొరడాలతో దున్నారు. నా సహోదర సహోదరి, ఆ యొక్క కొరడాలకు ఉండే ఉక్కులు ఇలాగా ఒక పంజాలాగా ఉంటాయి. ఒక జింక మీద సింహము పడి చీల్చితే ఎలాగా కండతో సహితం వస్తుందో ఆ రోజు కొరడాలతో అలాగా చీల్చివేశారు ఆయన శరీరాన్ని. అప్పుడు ఆయనకు కలిగిన బాధ కంటే కూడా ఈ రోజు నువ్వు నీ శరీరాన్ని పరాయి పురుషునికి, పరాయి స్త్రీకి అప్పచెప్తున్నావే, ఇది ఎక్కువ బాధ కలిగిస్తున్నది దేవునికి. ఆయన ఎంత శ్రమపడి ఓర్చుకుని ఆ యొక్క శిలువలో ప్రాణాన్ని విడిచింది ఎందుకోసమో తెలుసా? మన పాపములు కడగటం కోసము, మన నిత్య రాజ్యంలో ఉండటం కోసం, ఆ నరకాగ్ని నుంచి తప్పించుకోవడం కోసం ఆయన అంత శ్రమను అనుభవించాడు. ఈ రోజు గనక దేవుడు ఇలాంటి పాపిష్టి వాడి కోసమా నా కుమారుడిని ఇంతగా కొడుతున్నా నేను భరించింది, ఇలాంటి వ్యభిచారి కోసమా నా కుమారుడిపై ఉమ్ము వేసినా కానీ నేను సహించుకుంది, ఇలాంటి కామ పిశాచం పట్టినటువంటి ఇలాంటి వ్యక్తులు, దుష్ట మృగాలు లాంటి వీరి కోసం నా కొడుకుని అంత క్రూరంగా హింసిస్తున్నా నేను మౌనంగా సహించింది అని దేవుడు కన్నెర్ర చేస్తే ఒక్క నిమిషం పాటులోనే మన మానవ జాతి మొత్తము తుడిచిపెట్టుకుపోతుంది. నా ప్రియులారా, ఆయన ఎందుకు ఆగుతున్నాడో తెలుసా?
ఎందుకోసం అంత ఓర్చుకుంటున్నాడు తెలుసా? దేవుణ్ణి దూషిస్తున్న, అనరాని మాటలనుంటున్న, ఆయన వ్యతిరేకమైన కార్యాలు చేస్తున్న ఆయన ఎందుకు ఆయన కోపాన్ని ఆపుకుంటున్నాడో తెలుసా? ఒకే ఒక్క కారణం ఏమిటంటే, నువ్వు నేను చేస్తే ఆ నరకంలో, నిత్య నరకంలో పడిపోతావని, ఆ యొక్క అగ్నిలో కాల్చివేయబడతావని. అలా నువ్వు పడకూడదని, నీవు నేను కూడా పరలోక రాజ్యంలో ఉండాలని ఆయన వేచి చూస్తున్నాడు తప్ప ఆయన మౌనాన్ని మనం చేతగానితనంగా తీసుకోకూడదు. మనం ఇప్పుడు నివసిస్తున్న భూమి, ఈ భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. సూర్యునికి ఒక్క మాట గనక చెప్పి నువ్వు ఒక్క అడుగు భూమి ముందుకు రా అంటే మనం నల్లి మాడిపోయినట్టు మనం మాడిపోతాం తెలుసా? ఒక చంద్రునికి ఆదేశం ఇచ్చి ఒక్క అడుగు భూమి దగ్గరికి రా అంటే మంచు ముక్కల్లాగా మనం గడ్డగట్టుకుపోతాం తెలుసా? ఒక పురుగు, విష పురుగు కుడితే చచ్చిపోయేటువంటి జీవితం ఇది. అయిన దేవుడు ఈ రోజు వరకు ఏ అనారోగ్యం రాకుండా ప్రతి యాక్సిడెంట్ నుంచి నిన్ను తప్పించి ఇప్పుడు వరకు సజీవునిగా ఉంచడానికి గల కారణం ఒకే ఒక్కటి. అదేంటంటే ఆ అగ్నిలో పడి నువ్వు అల్లాడకూడదని. అగ్ని ఆరదు, పురుగు చావదు. నువ్వు వెళ్ళే నరకంలో పడగానే నువ్వు వెంటనే చచ్చిపోవు. ఈ రోజు ఒక కొవ్వొత్తి మీద నీ చేయి పడినప్పుడు, ఆ యొక్క కొవ్వొత్తి వచ్చి నీ కాలు మీద, చేతి మీద తగిలినప్పుడు ఆ యొక్క గాయం మారటానికి నీకు 1 లేదా 2 రోజులు పడుతుంది. ఏదైనా మంటల్లో చిక్కుకున్నప్పుడు ఆ మంటల నుంచి నువ్వు పూర్తిగా విడుదల పొందటానికి నెలల టైం పడుతుంది. కానీ ఎప్పుడైతే నువ్వు నరకంలో పడతావో అప్పుడు యుగ యుగములు కాలిపోవాలి. కాలుతూనే ఉంటావు, నీకు చావు రాదు. అరుస్తావు, కేకలు వేస్తావు, పళ్ళు కొరుక్కుంటావు, ప్రభువా ప్రభు అని. అప్పుడు ఏడ్చినా సరే దేవుడు కన్నెత్తి కూడా నీ వైపు చూడడు. ఆ నరకంలో నువ్వు పడకూడదని, నీవు నేను నిత్య రాజ్యంలో ఉండాలని, ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు పొందుకోవాలని. మనం ఇంత పాపం చేస్తున్నా ఆయన ఓర్చుకుంటున్నాడు. ఎంత తాగుబోతులుగా ఉన్నా ఓర్చుకుంటున్నాడు. ఎంత కామ పిశాచాలుగా పట్టి మూర్ఖత్వంగా ఆడపిల్ల రోడ్డు మీద వెళ్తుంటే కూడా రక్షణ లేకుండా మూర్ఖత్వంగా పెంచే మృగం లాంటి మనుషులను కూడా ఆయన ఓర్చుకుంటున్నాడు. ఎందుకంటే తన బిడ్డలు అలా నిత్య నరకంలో కాలిపోవటం ఆయనకి ఇష్టం లేదు. మార్చుకుంటావా? నీ ఆలోచనలు మార్చుకుంటావా? నీ పద్ధతుల్ని మార్చుకుంటావా? ఆయన ఎందుకోసం చనిపోయాడు ఒక్క నిమిషం ఆలోచిస్తావా? ఆయన ఎందుకోసం ఓర్చుకుంటున్నాడు ఒక్క నిమిషం ఆలోచిస్తావా? ఈ రోజైనా దేవుడికి ఇష్టానుసరమైన మనిషిగా నువ్వు జీవిస్తావా? ఒకసారి ఒక పాస్టర్ గారు అడిగారంట, అయా నిజంగా నరకం ఉందా? నువ్వు కరుణామయుడు కదా, జాలి కలిగిన వ్యక్తివి కదా, మేము ఇలాగ అల్లాడిపోతుంటే నీకు ఇష్టం ఉండదు కదా, కొన్నాళ్ళకైనా నువ్వు మమ్మల్ని తీసుకొస్తావు కదా, నిత్యం నరకం లేదు కదా ప్రభువా అని ఒక పాస్టర్ గారు ఒక రోజు ప్రార్థన చేసి అడిగితే దేవుడు ఇలాగ చెప్పారట, అయా నిత్య నరకం ఉంది. ఆ నరకం ఉంది కాబట్టే నా కుమారుని అంతగా కొడుతున్నా నేను ఊరుకున్నానయ్యా, అంతగా చిత్రవద చేస్తున్నా నేను మౌనంగా సహించింది అందుకేనయ్యా, అంతగా ఎవరు పొందనటువంటి బాధలు నా కుమారుడు ఒకగానొక కుమారుడు పడుతూ ఉంటే నేను మౌనంగా ఉండటానికి కారణం ఇదేనయ్యా, నిత్య నరకం ఉందయా, అందుకే నేను సహించాను అని చెప్పారట. ఉంద ప్రియులారా, దేవుని మందు ప్రియమైన వారులారా గమనించండి, నిత్య నరకం ఉంది. ఆ నరకం నుంచి తప్పించుకోవడం కోసమే దేవుడు మౌనంగా ఇప్పుడు వరకు చేస్తున్న మన పాపాలని, ఎప్పుడో భయంకరమైన చావు వచ్చి చచ్చిపోవాల్సిన వారం మనం, కానీ ఆయన ఎందుకు ఆపుతున్నాడంటే, మన మర్యాద గడియలను ఆపుతున్నాడంటే కారణం ఒకే ఒక్కటి, మనం అందులోకి వెళ్ళటానికి ఇష్టం లేదు, ఆ అగ్నిలో కాలిపోవటం ఆయనకి ఇష్టం లేదు. నీవు నేను ఆయన యందు మారాలని నిరీక్షణ కలిగి ఆయన వెయిట్ చేస్తున్నాడు, మన కోసం మార్పు కోసం వెయిట్ చేస్తున్నాడు. లోకాసు వార్త 15వ అధ్యాయంలో మనకి ఒక చక్కని మాట ఉంది ప్రియులారా, చూడండి. అక్కడ 99 మంది నీతిమంతులు మారినా కానీ ఆయనకి సంతోషం కాదు, కానీ ఒక్క పాపి మారు మనసు